రంజాన్ మొదలైందంటే చాలు హైదరాబాద్ గల్లీ గల్లీలోనూ హలీం సువాసన గుబాళిస్తుంది. సాయంత్రం 5:30 దాటిందంటే చాలు ఇరానీ హోటల్స్ దగ్గర క్యూ లైన్లు కట్టేస్తారు. ఉపవాసం ఉండే ముస్లింలే కాదు, హిందువులు క్రైస్తవులతో పాటుగా వయసుతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటారు. ఒక్కసారి హలీం తింటే అద్భుతః అనక మానరు. దీని టేస్ట్కి ఫిదా అవ్వని వారే ఉండరు. ప్రపంచమే మెచ్చిన ఈ హలీం పురుడు పోసుకుంది మన హైదరాబాద్లోనే. మరి హలీం కథా కమామిషు సాక్షి టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం, చూసేయండి. హలీం, ఆ పేరులో ఓ వైబ్రేషన్, ఆ పేరు వింటేనే ఓ టెంప్టేషన్, ఆ పేరు వినగానే ఓ పట్టు పట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయేంతలా దాని టేస్ట్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ పేరుని, టేస్టుని ప్రపంచానికి పరిచయం చేసి ఔరా అనిపించుకుంది భాగ్యనగరం. అయితే దీన్ని మొదటిగా తయారు చేసింది ఇరాన్కు చెందిన హుస్సేన్ జాబిత్. 1947లో హైదరాబాద్లోని మదీనా సర్కిల్లో హోటల్ పెట్టి భాగ్యనగర వాసులకు ఇరానీ రుచులు చూపించారు. 1956లో రంజాన్ మాసం మొదలవగానే తొలి రోజు హలీం పేరిట కొత్త వంటకాన్ని తయారు చేసి కేవలం 25 పైసలకే ఒక కటోరా అంటే ఒక పాత్రలో ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా హైదరాబాద్లో హలీం ప్రస్థానం మొదలైంది. మొదట హలీం తినడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోయేసరికి ఆ తర్వాత ఏడాది అంటే 1957లో రంజాన్ మాసంలో బిర్యానీ తింటే హలీం ఫ్రీ అనే ఆఫర్ పెట్టాడు హుస్సేన్. దీంతో హలీం రుచికి బాగా అలవాటు పడ్డారు నగరవాసులు. అలా 1961 నుంచి హలీంకు క్రేజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి రంజాన్ అంటే హలీం పండుగ అన్నట్లు మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీ తర్వాత హైదరాబాద్ హలీంకే అంతటి క్రేజ్ వచ్చింది. వాస్తవానికి అరబిక్ వంటకమే అయినా హైదరాబాద్ హలీంకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హలీంకు రాజధాని మన హైదరాబాదే. హలీం ఇన్స్టెంట్ ఎనర్జీ అందించే హై క్యాలరీల డిష్. ప్రోటీన్స్, ఫైబర్తో కూడిన హలీంని ఓ కంప్లీట్ హెల్త్ మీల్ అని చేస్తారు డైటీషియన్స్. మందపాటి పాత్రలలో దాదాపు 12 గంటల పాటు మాంసాన్ని ఉడికించడం హలీంకి ఉన్న ఫస్ట్ స్పెషాలిటీ. అయితే ఇండియాలో మాత్రమే దొరికే స్పైసెస్ని యాడ్ చేయడంతో దీనికి అమోఘమైన టేస్ట్ రావటం మరొక స్పెషాలిటీ. నా పేరు సురేష్ అండి. నేను ఇక్కడ హలీం డిస్ట్రిబ్యూట్ ఇన్ఛార్జ్గా చేశానండి. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే హలీము ఎక్కడెక్కడ బ్రాంచెస్ పంపించాలో అన్ని మనం నోట్ చేసుకొని ఆ బ్రాంచ్లకు హలీం మనం సర్వీస్ పంపిస్తామండి. ఇక్కడ నుంచి హలీం అంటే 12-14 గంటలు పడుతుందండి తయారయ్యడానికి. పొద్దున్న 4 గంటల నుంచి రెడీ చేస్తే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు హలీం మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ప్రిపేర్ అయిన తర్వాత మనం మొత్తం కౌంటర్ స్టార్ట్ కావడానికి 4 గంటల వరకు మొత్తం అన్ని స్టాల్స్ మనం మళ్ళీ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. మటన్ ఉంటుంది, రవ్వ ఉంటుంది, పప్పులు, పిస్తా, బాదాం, కాజు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, నెయ్యి ఉంటుంది. ఇందులో మొత్తము చాలా ఐటమ్స్ పడతాయండి హలీంలో. మొత్తం 8,000 నుంచి 9,000 మంది పనిచేస్తారండి. ఇలా పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటాయండి. MBA స్టూడెంట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, పార్ట్ టైం గురించి చాలామంది ఇక్కడ హలీంలో జాబ్ చేయడానికి ఇష్టపడతారండి. నేను ఒక 10-15 సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ. హలీం మేకింగ్ నుంచి తీసుకొని అన్నీ నాకంతా ఐడియా ఉందండి. పిస్తావద్ అంటే హలీం అంటే పిస్తావద్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు అందరూ అడుగుతారు మీ బిజినెస్ పాలసీ ఏంది అని. క్వాలిటీ ఈజ్ మై పాలసీ, అంతే. మెయిన్ పాలసీ క్వాలిటీ అండి. క్వాలిటీ పరంగా మేము ఎలాంటి కాంప్రమైజ్ కామండి. క్వాలిటీ అది రేట్ ఉన్నా లేకున్నా మనము క్వాలిటీ పరంగా మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేమండి. హలీం నోట్లో వేసుకుంటే ఇట్టే గొంతులో జారిపోతుంది. కానీ
దీని తయారీ మహా కష్టం. గంటల తరబడి ప్రత్యేకంగా తయారు చేసిన పొయ్యిల వద్ద ప్రత్యేక పాత్రలలో ఉడుకుతున్న మాంసం, డ్రై ఫ్రూట్స్, బార్లీ, గోధుమలను అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. ఏ మాత్రం కదపటం మానేసినా హలీం టేస్ట్లో మార్పొచ్చేస్తుంది. రంజాన్ మొదలవగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా హలీం సెంటర్లు వెలుస్తాయి. కానీ హైదరాబాద్ హలీం తింటే ఆ కిక్కే వేరు అంటారు. హలీం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ పిస్తా హౌస్లో హలీం టేస్ట్కే ఓ రేంజ్ ఉంటుందని చెప్తారు. అక్కడ తిన్నారు. పిస్తా హౌస్ అంతలా ఫేమస్ అవడానికి కారణం హలీం కోసం వాడే నాణ్యమైన మసాలా దినుసులు, మాంసం అని చెప్తారు నిర్వాహకులు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఎప్పుడూ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు కాబట్టే పిస్తా హౌస్లో తయారు చేసే హలీంకు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు నిర్వాహకులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ క్వాలిఫైడ్ మీట్తో పాటు హై క్వాలిటీ దినుసులు మాత్రమే హలీం తయారీలో వాడుతున్నట్లు వివరించారు. So my father is founder and chairman of Pista House. Last 25 years we are making Halim and we are very famous in Halim. When the name comes for Halim, the name comes Pista House. And since 2 decades we are maintaining the best quality. We are taking care of the utmost food safety protocols. We are following all the hygiene safety norms and we are making Halim. And we are trying to make every year best Halim so that our customers should feel very happy and they should feel very safe that by eating Pista House Halim. In Pista House Halim we use pure potla meat and the spices are very pure and very special from Kerala, from Delhi, from UP and all, and we use pure ghee and we are serving across 45 locations in the city from 4 p.m. to night 10 or 11 p.m. And Pista House Halim have won so many national and international awards. హలీంని మొట్టమొదటిసారిగా 3 పైసలకు అమ్మకానికి పెట్టారు. ఆ తర్వాత దాని ధర 25 పైసలకు చేరింది. క్రమంగా హలీం ఫేమస్ అయిన దగ్గర నుంచి దాని ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2000 సంవత్సరంలో ఒక ప్లేట్ 26 రూపాయలకు దొరికితే 2024కి 200 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఏకంగా 300 రూపాయలు పలుకుతోంది హలీం. రోజంతా ఉపవాసం ఉండి నమాజ్ అనంతరం ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత హలీం తినడం వల్ల హై క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. అందువల్ల ఉపవాసం ఉన్నప్పటికీ నీరసం మాత్రం రాదు హలీం తింటే. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం, మటన్, డ్రై ఫ్రూట్స్ వల్ల ప్రోటీన్లు శరీరానికి అంది మంచి పోషకాహారంగానూ ఉపయోగపడుతుంది హలీం. ఒక్క నాన్ వెజ్ మాత్రమే కాదు, వెజ్లోనూ హలీం దొరుకుతుంది ఇప్పుడు. మరి రంజాన్ మాసం మొదలైంది. ఎక్కడెక్కడ హలీం అవుట్లెట్స్ తెరుచుకున్నాయి? ఇంతకీ హలీం రుచి చూసారా లేదా? రుచి చూడకపోతే వెంటనే హలీం తినేయండి. లేటెందుకు?